సో మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ ఈ స్పోర్ట్స్ జర్నీలో మీకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్స్ ఏంటి అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చెప్పాలంటే? ఇప్పుడు నేను ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యానో అప్పుడు కజకిస్తాన్లో అది క్యాన్సిల్ అయింది బికాజ్ ఆఫ్ కోవిడ్ అన్నప్పుడు నేను ఏమాత్రం కూడా దిగులు చెందకుండా డిమోటివేట్ అవ్వకుండా ఇది నేనే చేస్తాను అన్నప్పుడు చాలామంది షాక్కి గురయ్యారు. సింగిల్గా ఐరన్ మ్యాన్ ఎలా చేస్తావు, అది కూడా హైదరాబాద్లో ఎలా చేస్తావు, ఇట్స్ నాట్ ఎట్ ఈజీ గేమ్, ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ అని అన్నారు. సరే ట్రై చేసాం, ఎందుకంటే ప్రాక్టీస్లోనే 3/4 ఐరన్ మ్యాన్ వరకు చేశాను. ఆ రోజు ఇంకొక 25% ఎక్స్ట్రా చేయడం, స్టామినాని ఇంకొంచెం బిల్డప్ చేయడం, అందరి సపోర్ట్ వల్ల నేను అది మా ఇంటి దగ్గరే, మా ఇంటి ముందరే, మా అందరి సమక్షంలో చేయడమే నాకు చాలా పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంట్. కాకపోతే అది రిజిస్టర్డ్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా కజకిస్తాన్లో ఎప్పుడైతే నేను మన జెండాని మా భుజం మీద వేసుకొని ఫినిష్ లైన్కి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళడం, ఫినిష్ లైన్లో యూఆర్ అన్ ఐరన్ మ్యాన్ అని అతను చెప్పడం, నా శ్రీకాంత్ పిల్లి యూఆర్ అన్ ఐరన్ మ్యాన్ అనే ఒక వాయిస్ అనేది మన చెవుల్లో ఆ రింగింగ్ అయినప్పుడు ఆ ప్రౌడ్ ఫీలింగు, మన దేశపు జెండా మన షోల్డర్స్ మీద ఉండడం, అది అది ఇంకా మర్చిపోలేండి ఆ ఫీలింగ్. నేను 13 గంటలు 56 నిమిషాలు 14 గంటల వరకు చేసిన శ్రమంతా కూడా ఒక్క సెకండ్ అతను చెప్పి యూఆర్ అన్ ఐరన్ మ్యాన్ నవ్ అన్నప్పుడు అది పటాపంచలైపోయింది. ఆ శ్రమ కానీ ఆ బాధ కానీ ఇదంతా కూడా దట్ ఈస్ మై హ్యాపీయెస్ట్. ఎస్ అండి, నిజంగా మీరు డిజర్వ్ కూడా. ఎందుకంటే మీరు సెల్ఫ్ ట్రైనింగ్ తోటి అంత ప్యాషన్ తోటి మీరు ఒక పక్కన ఇటు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఇంత హార్డ్ వర్క్ చేశారంటే నిజంగా యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ దట్ టైటిల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అలాగే ఇప్పుడు మీరు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చెప్పారు. మీ ఈ జర్నీలో మీకు కొంత డిఫికల్ట్గా అనిపించిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా ఇంజురీస్ అయ్యాయా? మెయిన్గా స్పోర్ట్స్కి మెయిన్ ఇంజురీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది కదా. బేసికల్గా లాస్ట్ ఇయర్ నేను యుఎస్ ఐరన్ మ్యాన్ రిజిస్టర్ అయ్యాను. అయితే యుఎస్ఏలో మేరీల్యాండ్ ఏరియాలో ఐరన్ మ్యాన్ జరుగుతుంది అనమాట. ఆ మేరీల్యాండ్ మా అన్నయ్య, మా బ్రదర్ అక్కడే ఉంటాడు, న్యూ జెర్సీ. సో పక్కనే ఉంటుంది, 4 hours డ్రైవ్ కదా అని చెప్పేసి రిజిస్టర్ అవ్వడం జరిగింది. బట్ యాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఐరన్ మ్యాన్ రూట్ అనమాట. ఎందుకు అంటే అందులో స్విమ్మింగ్ చేయాలి అంటే ఏదైతే సముద్రంలో అక్కడ జెల్లీ ఫిషెస్ బెడద ఎక్కువ. జెల్లీ ఫిషెస్ ఆర్ లైక్ పాయిజనస్ కాకపోయినా కానీ కైండ్ ఆఫ్ అలర్జిక్ ఉంటాయి. మనకి జెల్లీ ఫిష్ జస్ట్ పిన్ పాయింట్ పుచ్చినా కానీ మనకి ఇమీడియట్గా అలర్జీ ర్యాషెస్ రావడము, కొన్ని కేసుల్లో కొంచెం తీవ్రంగా అవ్వడము. చాలామంది నన్ను వార్న్ చేశారు, వై డిడ్ యూ రిజిస్టర్ ఫర్ ఐరన్ మ్యాన్ మేరీల్యాండ్ ఎందుకు జెల్లీ ఫిషెస్ బెడదా ఉంటుంది, వేరేది ఫ్లోరిడా కానీ లేకపోతే ఇంకేదన్నా నువ్వు రిజిస్టర్గా అన్నారు. కానీ నేను టోల్డ్, ఎందుకంటే మేరీల్యాండ్ ఎవరు చేయలేదు, మళ్ళీ నాకు ఎవరు చేయలేని చేసే అని అనుకోండి, అది ఇందాక చెప్పినట్టు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా లైఫ్లో అన్న ఫీలింగ్లో. సరే మేరీల్యాండ్ ఇప్పటివరకు ఏ ఇండియన్ కూడా చేయలేదు అని రీసెర్చ్ చేశాను. సరే మేరీల్యాండే చేద్దాం, అనేక కూడా దగ్గర ఉంటుంది కదా అని వెళ్ళాను. లాస్ట్ ఇయర్ September 16th, ఈరోజు కరెక్ట్ August 29th రోజు నేను యూఎస్లో అడుగుపెట్టాను అనమాట. ప్రాక్టీస్ అయింది. లాస్ట్ ఇయర్ చాలా ఫిట్గా ఉన్నాను, ఇంకా పాత కజకిస్తాన్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కూడా. ఈసారి చాలా స్ట్రాంగ్గా ఫినిష్ అవుతుందనే గమనించాను. రేస్కి వెళ్ళాను. రేస్లో 4 kilometers స్విమ్మింగ్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా స్విమ్ చేశాను. ఆల్మోస్ట్ 1200 అథ్లెట్స్లో టాప్ 100లోనే ఉన్నాను స్విమ్మింగ్లో. సో నేను ఒక్కనే ఇండియన్. మొత్తం మేరీల్యాండ్ ఐరన్ మ్యాన్ రిజిస్టర్ అయిన దాంట్లో తెలంగాణ పక్కకు పెడితే మొత్తం ఇండియాలో నుంచి నేను ఒక్కటిని. సైక్లింగ్ మొదలెట్టాను. సైక్లింగ్లో సమ్ ప్రాబ్లం అయ్యింది. లైక్ 32nd కిలోమీటర్లో సడన్గా రోడ్ దిగిపోయాను. ఒక్క సెకండ్ చూసేసరికి నేను నేల మీద ఉన్నాను. నాకు ఒక కైండ్ ఆఫ్ గిడ్డినెస్ లాగా వచ్చింది. ఏంటి అని చూస్తే హెల్మెట్ ఉందా లేదా, ఫస్ట్ మేము అదే గమనించుకోవాలి, హెల్మెట్ ఉందా లేదా అని చూసుకున్నాను. హెల్మెట్ ఈజ్ సెక్యూర్డ్. హెల్మెట్ అంటే హెడ్ ఇంజరీ ఏం కాలేదు. ఏమైందని చూసే వరకు హ్యాండ్ ఇట్ వాజ్ బ్రోకెన్ టోటల్. నా లెఫ్ట్ హ్యాండ్ టోటల్గా బ్రోకెన్ అయిపోయింది. కంప్లీట్ రిస్ట్ అంతా కూడా ఇరిగిపోయింది. అప్పటికి కూడా బాధ ఏంటంటే ఏమైనా చేయగలుగుతానా, ఇంకా 30 kilometers అయ్యింది, ఇంకొక 150 kilometers ఉంది, చేయగలుగుతానా అన్నాను. కానీ అసలు హ్యాండ్ సపోర్ట్ కూడా లేదు ఏమి. దట్ వాజ్ డివాస్టేటింగ్ అనమాట. ఆ ఫీలింగ్ ఎలా అంటే, అబ్బా ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, ఇది చేయలేకపోతున్నానా, నేను అంతా ట్రైన్ అయ్యాను, స్విమ్మింగ్ అంత బాగా అయింది, సైక్లింగ్లో కూడా చేయలేని పరిస్థితి కాదు, ఇలా పడ్డాను, అది ఇప్పటికీ అంత చిక్కదు. అసలు ఎలా పడ్డాను, ఏమైందో కూడా తెలియదు. చాలా వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ స్టిల్ దాంట్లో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనము అందరినీ తీసుకొని, నేను నా ఫ్యామిలీని తీసుకెళ్ళాను, 2 పిల్లలు, వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. ఫినిష్ లైన్లో డాడీ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ యూఎస్లో ఫినిష్ చేద్దాం అనుకునే లోపు ఇలా అయిపోయేసరికి కాస్త బాధపడడం జరిగింది. ఇమీడియట్గా నాకు సర్జరీ కూడా అక్కడే అయింది, అమెరికాలో. నెక్స్ట్ డేనే సర్జరీ అయింది. బికాజ్ బోన్ బ్రేక్ అయ్యి బోన్ కూడా పాపప్ అయింది బయటికి. ఓకే. అది చూస్తూ మళ్ళీ నేను తొందర రికవరీ కావాలి, మళ్ళీ వెకేషన్ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇక అందులో నుంచి అందులో బయటపడడానికి నాకు ఒక 3-4 days పట్టింది.
బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ హార్డ్ మూమెంట్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీకు చోటు దక్కింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంటుందండి. లైక్ ఐరన్ మ్యాన్ మొట్టమొదటి హోమియోపతి డాక్టరు అని చెప్పి వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నా క్రెడెన్షియల్స్ అన్ని పంపించడం జరిగింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళంతా స్క్రూటినీ చేసి ఎస్ సార్ యు ఆర్ ద ఓన్లీ హోమియోపతిక్ డాక్టర్ టు డూ ఐరన్ మ్యాన్ అని చెప్పి నాకు ఆ టైటిల్ ఇచ్చేసేసి సత్కరించడం జరిగింది. చాలా హ్యాపీ ఫీలింగ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం అనేది. సో ఇంకా ముందు ముందు మీరు ఎట్లాంటి టార్గెట్స్ చేయాలనుకుంటున్నారు? ఇంకేదైనా ఏ కంట్రీకైనా వెళ్ళాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, యూఎస్ఏది అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది అక్కడ నాది. సో ఖచ్చితంగా అది ఒకటి సక్సెస్ఫుల్ చేయాలనే అనుకుంటున్నాను. 2025లో రిజిస్టర్ అవుతున్నాను మళ్ళీ. సో నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే యుఎస్ ఐరన్ మ్యాన్ కూడా అయిపోద్ది మనకి. ఇంకా దాని తర్వాత రన్స్ ఉన్నాయి, 100 కిలోమీటర్ రన్స్, లేకపోతే ట్రైల్ రన్స్, ఇంకా ఇటలీలో కూడా యాక్చువల్గా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. బట్ బాడీ అనేది 6-7 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఇవన్నీ చేస్తున్నాను కదా, ఎక్కడో ఒక దగ్గర అయితే ఆపాలి. అంటే ఐ డోంట్ సజెస్ట్ లైక్ 50-60 ఇయర్స్ తర్వాత కూడా చేయడము, ఇంత స్ట్రెయిన్ అవ్వడము, మనకు టైమే దొరకకపోవచ్చు. ఇప్పుడంటే నాకు కరెక్ట్ బ్యాలెన్స్ ఉంది, పిల్లలు కరెక్ట్గా చదువుతున్నారు, దాంతోపాటు నా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, స్టామినా ఉంది, వైఫ్ సపోర్ట్ ఉంది, అన్నీ ఒక విధంగా వెళ్తున్నాయి కాబట్టి ఐ కుడ్ డూ దిస్. రేపు ఫ్యూచర్లో ఇప్పుడే మనము చేయలేం, కానీ ఇమీడియట్ టార్గెట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఐరన్ మ్యాన్ సేమ్ యూఎస్ఏ మేరీల్యాండ్లో ఉందండి. హోప్ఫుల్లీ ఐ విల్ కంప్లీట్ దాట్.